హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా 2 డిఫరెంట్ స్పెషల్ కేక్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఒకటి ఎగ్స్తో చేస్తున్నాను, ఒకటి ఎగ్లెస్ కేక్ అనమాట. వెనీలా ఫ్లేవర్లో ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్లో ఒకటి, 2 డిఫరెంట్ కేక్స్ అండి. ఇవి రెండు కూడా పేస్ట్రీ రెసిపీస్ అనమాట. ఇంట్లో స్పెషల్ అకేషన్స్కి ఇలా కేక్స్ని బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే స్పెషల్గా చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా చాలా ఈజీ వేలో చూపించానండి. వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ కేక్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్ కూలింగ్ పేస్ట్రీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా మెల్టెడ్ బటర్ కానీ లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత యాడ్ చేసుకోండి. మనం మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి ఫోమీ టెక్స్చర్ రావాలి అంటే అలా ఫ్రిడ్జ్లో పెడితే మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఎగ్లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఎగ్స్ని స్కిప్ చేసేసి అరకప్పు దాకా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే చాక్లెట్ ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా చిల్లెడ్ మిల్క్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. 15 to 20 సెకండ్స్ పాటు బ్లెండ్ చేస్తే ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని కేక్ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక జల్లెడని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పు వీటన్నిటిని వేసిన తర్వాత జల్లించుకోండి. బాగా జల్లించేసుకుని ఒక స్పాచులా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఈ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అనిపిస్తే ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే కన్సిస్టెన్సీ అనేది బాగా పలుచగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట. సో మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. సో మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కొద్దిగా ఆయిల్ రాసి అడుగున బటర్ పేపర్ పెట్టిన కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత జస్ట్ 2 times ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి మీరు అవెన్లో బేక్ చేసుకోవచ్చు, వితౌట్ అవెన్ కూడా బేక్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వితౌట్ అవెన్ బేక్ చేసుకోవాలి అనుకుంటే ప్రీహీట్ చేసిన బౌల్లోకి సెంటర్లోకి ఈ కేక్ టిన్ని పెట్టేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో 20 minutes పాటు బేక్ చేయండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 10 to 15 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే 170 degrees దగ్గర 35 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో 30-35 minutes తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. నైఫ్కి విధంగా నీట్గా క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ టిన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. సో బేసిక్ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఈ కేక్ చల్లారేలోపు మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందాం. ఈ కేక్ని సింపుల్ వేలో డెకరేట్ చేయడం కోసం నేను ఇక్కడ చాక్లెట్ గనాష్ని యూజ్ చేస్తున్నానండి. ఈ చాక్లెట్ గనాష్ని సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ కోకో పౌడర్, మిల్క్ ఉంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ఒక సాస్ ప్యాన్ కానీ లేదంటే ఒక గిన్నెను కానీ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు దాకా పంచదార, 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. పాలు పచ్చివైనా పర్వాలేదు, కాకపెట్టినవైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే కార్న్ఫ్లోర్కి బదులుగా మీరు మైదా పిండి అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కానీ లేదా చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకోండి. వీటన్నిటిని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ తీసుకుని కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సాస్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైకి పొంగొచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా విస్కర్తో మిక్స్ చేసుకుంటూ మరక పెట్టుకోవాలండి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. కొద్దిగా చిక్కగా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా విస్కర్తో కలుపుతూనే మీరు బాయిల్ చేసుకోవాలి. ఈ సాస్ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసి మిక్స్ చేయండి. బటర్ వేయడం వల్ల ఈ చాక్లెట్ సాస్కి మంచి సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. బటర్ వేసిన తర్వాత బటర్ పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఈ సాస్ అనేది ఇంకొంచెం థిక్గా తయారవుతుందన్నమాట.
సో స్టవ్ ఆపిన తర్వాత సాస్ ప్యాన్ని పక్కన పెట్టేసుకుని ఈ చాక్లెట్ గణేష్ అనేది కొంచెం చల్లరేంత వరకు కూడా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత చాక్లెట్ గణేష్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో మన కేక్ డెకరేషన్ కోసం తయారు చేసుకున్న చాక్లెట్ గణేష్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఓవరాల్ కేక్ డెకరేషన్ అయితే ఈ చాక్లెట్ గణేష్తో పూర్తిగా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుంటున్నానండి. విప్పింగ్ పౌడర్తో ఈ క్రీమ్ని తయారు చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు విప్పింగ్ పౌడర్ దొరకకపోయినా, విప్పింగ్ క్రీమ్ దొరకకపోయినా ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేసి మిడిల్లో మీరు సేమ్ ఈ చాక్లెట్ గణేష్ని గార్నిషింగ్కి యూజ్ చేసేయచ్చు. విప్పింగ్ క్రీమ్ కోసం అయితే 1/2 కప్ దాకా విప్పింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులోకి 1/3 కప్ దాకా కూలింగ్ మిల్క్ని కొద్దిగా వేసుకుంటూ విస్క్ చేసుకుంటున్నాను అనమాట. బీటర్తో అయినా మీరు విస్క్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చక్కగా టైట్గా క్రీమ్ అనేది తయారైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో విప్పింగ్ క్రీమ్ని ఒక 15 మినిట్స్ పెట్టడం వల్ల కేక్కి అప్లై చేసేటప్పుడు లూజ్గా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కేక్ని డెకరేట్ చేసేసుకుందామండి. డెకరేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నాకు సెంటర్లో కొంచెం హైట్ రావటం వల్ల 2 లేయర్స్ మాత్రమే వచ్చాయి. ఈవెన్గా కనుక బేక్ అయితే 3 లేయర్స్ దాకా ఈ కేక్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ని డెకరేట్ చేసేటప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. అడుగున ఇలా వుడెన్ స్పాచులా పెట్టడం వల్ల కేక్ని ప్లేటింగ్ చేసుకోవడం అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఫస్ట్ అనీవెన్గా ఉన్న లేయర్ని అడుగున పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయండి. షుగర్ సిరప్ ఏం లేదండి, 1:3 రేషియోలో పంచదార ఇంకా వాటర్ తీసుకుని పంచదారని మెల్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో కొద్దిసేపు కూలింగ్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆ కూలింగ్ షుగర్ సిరప్ని ఈ కేక్ లేయర్స్కి బాగా అప్లై చేసుకోవాలండి. కేక్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మీరు ఫింగర్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది పైకి రావాలన్నమాట. సో అంతలా ఫిల్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్కి కూడా షుగర్ సిరప్ని అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ లేయర్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ విప్పింగ్ క్రీమ్ కనుక మీరు చేసుకోలేకపోతే మనం తయారు చేసుకున్న చాక్లెట్ గణేష్నే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే అది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో దాన్ని మిడిల్లో లేయర్ కింద అప్లై చేసేసుకోవచ్చు. ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసిన తర్వాత దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న చెర్రీస్ని నేను పెడుతున్నానండి. చెర్రీస్ వేయడం వల్ల తినేటప్పుడు మధ్యలో చెర్రీస్ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ చెర్రీస్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. సెకండ్ లేయర్ని పెట్టేసేయండి. సెకండ్ లేయర్ ఎలా పెట్టాలి అంటే అడుగున బేస్ అనేది పైకి రావాలన్నమాట. అప్పుడు మనకి కేక్ అనేది ఈవెన్గా వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న చాక్లెట్ గణేష్ని స్ప్రెడ్ చేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి కేక్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. ఇలా అంతా అప్లై చేసేసుకున్న తర్వాత వుడెన్ స్పాచులాతో స్లోగా తీసి ప్లేటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏ ఐటమ్స్తో అయినా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే కింద బేస్ దగ్గర కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఇలా డిజైన్ కింద చేస్తున్నాను. అలాగే పైన కొంచెం స్ప్రింక్లర్స్ని యూజ్ చేశాను. అలాగే చాకో స్టిక్స్ని ఇంకా క్యాడ్బరీ షార్ట్స్ని యూజ్ చేశాను అనమాట. మీరు జమ్స్ని కూడా వాడుకోవచ్చండి డెకరేషన్ కోసం. డెకరేషన్ పార్ట్ అనేది మీ ఇష్టం అనమాట. మీ క్రియేటివిటీకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న కేక్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ జ్యూసెస్ అన్నీ కూడా కేక్ని అబ్జర్వ్ చేసుకుని కేక్ అనేది డెలిషియస్గా టేస్టీగా తయారవుతుంది. ఆ తర్వాత తీసి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ వేలో చాక్లెట్ పేస్ట్రీని చాలా ఈజీగా బేకరీకి వెళ్ళే పని లేకుండా మనమే ఇంట్లో సింపుల్గా చేస్తాం. ప్రీవియస్లీ నేను బేసిక్ కేక్ని బటర్ లేకుండా ఎగ్స్తో చేశాం కదా, కేక్లో ఎగ్ ఉండదన్నమాట. సో ఎగ్లెస్ కేక్ని చూపిస్తున్నానండి. వితౌట్ అవెన్ చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. అండ్ ఈ కేక్కి డెకరేషన్ పార్ట్ కూడా అదిరిపోతుంది. సో మరి ఈ బ్యూటిఫుల్ యమ్మీ అండ్ జ్యూసీ వెనీలా కూల్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బేసిక్ కేక్ ప్రాసెస్ చూద్దామండి. దానికి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక జల్లెడ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఈ పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేయండి. అలాగే 1/3 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోని 1/3 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు తీసుకోండి. అలాగే చిక్కటి పెరుగు తీసుకోవాలి, వాటరీగా ఉండకూడదు. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎగ్తో కనుక చేయాలి అనుకుంటే ఈ కర్డ్ ప్లేస్లో ఒక 2 ఎగ్స్ దాకా బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే కాగపెట్టి చల్లారపెట్టిన పాలని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కూడా వేసి వీటన్నిటిని కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒక స్పాచులా తీసుకుని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకోవడం కష్టం అనిపిస్తే విస్కర్ని యూజ్ చేయొచ్చు. అయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో మొత్తానికి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. బాగా పలుచగా ఉండకూడదు, అలాగని గట్టిగా స్టిఫ్గా ఉండకూడదు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలుపుకున్న పిండిని బేకింగ్ ట్రేలో వేసుకుని బేక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేకి అడుగున కొంచెం ఆయిల్ని అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ని పెట్టాను. కొంచెం చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసి ఉంచి పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మీరు కొంచెం ఆయిల్ని అప్లై చేసి మైదా పిండితో డస్ట్ చేసుకున్న సరిపోతుంది. ఇలా బేకింగ్ ట్రే కాకపోయినా ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు కేక్ బేక్ చేసుకోవడానికి. సో ఈ కేక్ బ్యాటర్ని ట్రేలోకి వేసేసుకున్న తర్వాత ఇందులో ఎయిర్ గ్యాప్స్ పోయే విధంగా 2-3 సార్లు పాటు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఈ బేకింగ్ ట్రేని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి స్టాండ్ని పెట్టి ఈ గిన్నెని సెంటర్లోకి పెట్టేసి మూత పెట్టేసి బేక్ చేయండి. ఒక 35 to 40 మినిట్స్ పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి 35 నుంచి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 170 degrees దగ్గర 40 మినిట్స్ పాటు బేక్ చేయండి. వితౌట్ అవెన్ బేక్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అడుగున పెట్టే గిన్నె ఏదైతే ఉంటుందో అది మందంగా ఉండేటట్టుగా చూసుకోండి, లేదంటే కేక్ మాడిపోతుంది అనమాట. సో దాన్ని బట్టే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఒకవేళ మీరు మంట కొంచెం తగ్గించి పెట్టుకుంటే కనుక 40 మినిట్స్ మ్యాక్సిమం పడుతుందన్నమాట. ఇలా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ కేక్ చల్లారేలోపు కేక్ డెకరేషన్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవేంటో చెప్తాను. షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా పంచదార, 1/2 కప్పు దాకా నీళ్లు పోసి ఈ పంచదారని పూర్తిగా కరగపెట్టుకోవాలి. మనం వెనీలా ఫ్లేవర్తో వెనీలా కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా ఇందులోనే వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు ఏ ఫ్లేవర్తో కేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎసెన్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ లోపు చిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం కేక్ క్రీమ్ తయారు చేసుకుందాం. కేక్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా విప్పింగ్ పౌడర్ అండ్ 1 కప్పు దాకా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ విప్పింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. విప్పింగ్ పౌడర్ అయితే ఎంత కావాలంటే అంత మనం తీసుకుని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కాబట్టి ఈ విప్పింగ్ పౌడర్ అనేది ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటుందన్నమాట. మీకు ఫ్రెష్ విప్డ్ క్రీమ్ కనుక దొరికితే అదే తెచ్చుకుని ఐసింగ్కి వాడుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా పాలని అలాగే విప్పింగ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది కొంచెం సెట్ అవుతుంది, విప్పింగ్ క్రీమ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఇప్పుడు దీన్ని మనం బాగా విస్క్ చేసుకోవాలి, బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్ని యూజ్ చేస్తూ బాగా బీట్ చేయండి. బీట్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా మనం ఇందులో ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదు, షుగర్ని కొద్దిగా కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసి బాగా బ్లెండ్ చేసుకుంటే ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కొలత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార తీసుకుంటే 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేస్తే సరిపోతుంది. ఇలా కేక్ క్రీమ్ తయారు చేసేటప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేయటం వల్ల కేక్ క్రీమ్ అనేది స్టిఫ్గా గట్టిగా వస్తుందండి, లూజ్గా లేకుండా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఐసింగ్ చేసేటప్పుడు. ఇక్కడ కేక్ క్రీమ్ తయారు చేయడానికి బీటర్ని యూజ్ చేశాను కదండి. వితౌట్ బీటర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మొత్తానికైతే కేక్ క్రీమ్ అనేది ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కేక్ డెకరేషన్లో 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. బాయ్స్కి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ ఇది. సో బాయ్స్ బర్త్డేకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అదే గర్ల్స్కి ప్రిపేర్ చేయాలి అంటే బ్లూ కలర్కి బదులుగా పింక్ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో దానికోసం ఈ వైట్ క్రీమ్లోంచి కొద్దిగా పార్ట్ని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లూ లిక్విడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసాక ఒకసారి ఈ కలర్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసుకోండి.
సో కేక్ డెకరేషన్ పార్ట్ కోసం ఐసింగ్ చేసుకోవడానికి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ఈ క్రీమ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట, అప్లై చేయడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం బేక్ చేసుకున్న కేక్ని డీమోల్డ్ చేసి లేయర్స్ కింద డివైడ్ చేసుకుందామండి. జస్ట్ కొద్దిగా నైఫ్తో స్క్రేప్ చేస్తే ఈ కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత థ్రెడ్ని యూజ్ చేస్తూ 3 లేయర్స్ కింద ఈ కేక్ని డివైడ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ డెకరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి. ఫ్లాట్గా ఉండే ప్లేట్ని పెట్టుకుని దానిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేసి ఫస్ట్ లేయర్ కింద మనకి టాప్ లేయర్ ఏదైతే వచ్చిందో దాన్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, సో దాన్ని ఈవెన్గా కేక్ మొత్తం కూడా అప్లై అయ్యే విధంగా వేసుకుని స్ప్రెడ్ చేయండి. మనం కేక్ ఎంతైతే జ్యూసీగా కావాలనుకుంటున్నామో అంత షుగర్ని అప్లై చేయాలి. ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు కనిపించాలన్నమాట. సో అలా ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రీమ్ అప్లై చేయడం కోసం ఒక పైపింగ్ బ్యాగ్ని తీసుకుని అందులో క్రీమ్ని ఫిల్ చేయండి. పైపింగ్ బ్యాగ్కి అడుగున కొంచెం పెద్ద హోల్ని పెట్టుకోండి. సో ఇలా క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ పైన అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పైపింగ్ బ్యాగ్తో ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఒక స్పాచులా తీసుకుని ఈక్వల్ లెవెల్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేయండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్తో గార్నిష్ చేస్తున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీనిపైన మిడిల్లో వచ్చిన లేయర్ని పెట్టుకోవాలి. ఈ లేయర్కి కూడా కొంచెం షుగర్ సిరప్ని అప్లై చేసి దానిపైన క్రీమ్ అప్లై చేయండి. ఇలా 3 లేయర్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత పైన ఉండే లేయర్ పైన కూడా మిగిలిన షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసి క్రీమ్తో ఈవెన్గా అవుట్ సైడ్ అంతా కూడా పైన అండ్ చుట్టూ కూడా అప్లై చేసేసి స్పాచులాతో నీట్గా లెవెల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ కేక్కి అడుగున భాగంలో కొంచెం బ్లూ షేడ్ ఇవ్వడం కోసం ఒక చిన్న లైన్ని చుట్టూ కూడా అప్లై చేసి స్పాచులాతో లెవెల్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. స్ప్రింక్లర్స్ యూస్ చేసుకోవచ్చు, టాపింగ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా క్రీమ్తోనే రకరకాల డిజైన్స్ వేసుకుని కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే 2 వెరైటీస్ ఆఫ్ నాజిల్స్ని యూస్ చేసి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. ఓన్లీ వైట్ అండ్ బ్లూ షేడ్ వచ్చే విధంగానే చేస్తున్నానండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అది మీ ఐడియాలజీని బట్టి మీకు నచ్చినట్టుగా కేక్ని డెకరేట్ చేయొచ్చు. అంతే, చాలా సింపుల్గా యూనిక్గా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది కదా కేక్కి. అచ్చం బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా యూనిక్ లుక్ వచ్చే విధంగా కేక్ని డెకరేట్ చేసేసుకున్నాం. నాకైతే ఈ కేక్ చూడటానికి తినటానికి కూడా చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఇలా డిఫరెంట్గా ఈ న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్కి కానీ మంచి బ్యూటిఫుల్ కేక్ని తయారు చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.